ఫ్రెండ్స్, కార్తీక మాసం అయితే రాబోతుంది కదా. ఇంకా రేపటి నుండి అయితే మనకి దీపావళికి 5 రోజుల పూజ చేసే వాళ్ళైతే రేపటి నుండి స్టార్ట్ అవుతుంది కార్తీక మాసము. ధనత్రయోదశి నుండి స్టార్ట్ చేస్తాం కదా. ఇంకా కార్తీక మాసం అంటేనే తులసి పూజలు కదా. అయితే ఈ కార్తీక మాసం ముందే నాకైతే ఇలా తులసి కోటని అలంకరణ చేయడం ఇష్టం అనమాట. ఇలా పెయింట్ వేసేసుకొని మంచిగా అలంకరణ చేసుకుంటే తులసి కోట చాలా అందంగా కనిపిస్తుంది. దాంట్లో ఉన్నటువంటి అమ్మవారు చాలా మంచిగా కనిపిస్తారు. ఎందుకంటే తులసి కళ్యాణం చేస్తాను అనమాట. అలా తులసి కళ్యాణం చేస్తే మనము ఇలా పెయింట్ వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు కూడా పందిరి వేసేసి చేస్తాను, చాలా ఇష్టం. ఇక్కడ వేసుకుంటాను పందిరి, అలా పందిరి వేసుకొని చేసుకుంటాను మంచిగా అలంకరణ చేసుకొని. ఏమో అలా అలంకరణ చేసుకోవడం ఇష్టం అనమాట. అమ్మ కూడా చేస్తుండే, కానీ అమ్మ చేసే ప్యాటర్న్ వేరు. అమ్మ ఏంటంటే బావి దగ్గరికి వెళ్ళి చెరుకు గడలు, మామిడి ఆకులు అవన్నీ తీసుకొచ్చేసి మంచిగా పందిరి వేసి చేసేవాళ్ళు. ఇక్కడ మనకు చెరుకు గడలు అంటే కష్టము, అందుకని చెరుకు గడలు ఏం పెట్టాను. మనకు ఏ ఆకులు దొరికితే ఆకులతో పందిరి వేసేస్తాను. ఇలా మంచిగా ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా మంచిగా నీట్గా వేసుకుందాం. ఒక కోటింగ్ అయిపోయినాక ఆరిపోతుంది కదా, ఇది ఆరే లోపల అక్కడ ఉన్న తులసి కోటకు వేసేసుకుందాము. తర్వాత ఇలా లోపల సైడ్ కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకుందాం అంతా. ఇప్పుడైతే కడపకి పెయింటింగ్ వేస్తున్నాను. పెయింటింగ్ వేసాక ఒకసారి డిజైన్ వేసుకుందాము. ఒకసారి అయితే డస్టర్తో కూడా క్లీన్ చేసా. ఇంకేమన్నా పోందేమన్నా సన్నటి నలకలు ఏమైనా ఉన్నా, సన్నటి డస్ట్ ఏమైనా ఉంటే పోతే అనమాట. అట్లే పెయింట్ వేసామనుకో దానికి అంటుకుంటుంది. అందుకనే ఒకసారి కార్నర్స్, ఎడ్జెస్, ఇలా మనము మెష్ డోర్స్ ఉంటాయి కదా, వాటి లోపల సన్నటి డస్ట్ ఉంటుంది, అంతా క్లీన్ చేసుకుంటే మనం పెయింట్ వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే పెయింట్ వేసుకుందాము. ఏం కావాలమ్మా? తీసుకో. ఇలా అంత మంచిగా నీట్గా వేసుకుందాం. ఒకరోజు పెయింట్ మంచిగా ఆరిన తర్వాత ముగ్గులు వేసుకుందాం. ఇలా అంతా వేసేసుకుందాం. పెయింట్ ఇక్కడ వరకు వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము కడపకి పెయింట్ వేసుకుంటున్నాము. ఇలా షేరర్లకి వేసేటప్పుడేమో ఇలా పైనుండి కిందికి అనాలి, ఇక్కడ వేసేటప్పుడేమో ఇలా అనాలి. మనం మళ్ళీ ఎప్పుడు ఒకటే డైరెక్షన్ వాడాలి. అటు ఇటు అంటే బ్రష్ పాడైపోతుంది, తర్వాత వచ్చేసి నీట్గా ఉండదు. ఇక్కడ కరెక్ట్ అంత లెవెల్గా రావాలి, అదొకటి
చెక్ చేసుకోవాలి. కొన్ని కొన్ని కుంకుమలు అయితే కలరు కడుపంతా అదే రెడ్గా అనిపిస్తున్నాయి. ఇలా అంతా వేసుకొస్తాం. 2 కోటింగ్స్ వేస్తాము. నిండుగా ఉండాలి పచ్చగా. అందరికీ కూడా ధనత్రయోదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు అయితే ధనత్రయోదశి రోజు మేము తర్వాత వేస్తుంది. ఫస్ట్ ఇక్కడ అన్ని మోములు రాసుకురా, ఇది కూడా మోములు రాయి. తర్వాత ఇదిగో ఇక్కడ కూడా వెయ్యాలి. ఇలా ఇలా వేస్తాను చూడు, వెయ్యాలి నువ్వే అన్నింటికి.